आवाज दो, आवाज दो। మా సమస్యలు మా బాధలు అసలు ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా వినిపించుకోవడం లేదు, పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకంలో మేము పాల్గొంటున్నాము. మేము లేనిదే ఆ పనులు జరగడం లేదు. గ్రామ పంచాయతీకి సంబంధించి కానీ, గ్రామంలో ఉన్న మహిళల అభివృద్ధి కోసం కానీ, ప్రతి విషయంలో చిన్న పిల్లల కిషోర బాలికల నుండి వృద్ధుల వరకు ప్రతి విషయంలో ప్రతి పనిలో మేము పాల్గొంటున్నాము. అయినప్పటికీ కూడా మాకు ఇచ్చే 5,000 జీతంలో 10 రోజుల ఖర్చు కూడా సరిపోవడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వలన మాకు జీతం సరిపోవడం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వాలి. నెలకు 26,000 సాలరీ కావాలని మేము డిమాండ్ పెట్టినాం. మాకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. ఇంకా అర్హత గల వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. ఇలా మేము పెట్టిన ప్రతి డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవాలని, నెరవేర్చాలని కోరుకుంటున్నాము. వివోఏలు కనీస వేతనం 26,000 చెల్లించాలి. ఈ ఐకేపీసీఎల్ వివోఏలుగా పనిచేస్తున్న వారికి పదోన్నతి సీసీలు కల్పించాలి. మరియు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మరియు చిన్న చిన్న సమస్యలు ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. తర్వాత ఆరోగ్య బీమా మెయిన్. మేము మేము కనీసం మినిమం అంటే మేము చేసే కార్యక్రమాలు 42 కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి కార్యక్రమం మేము పాల్గొంటున్నాం. కానీ మాకు ఆరోగ్య బీమా లేదు, మాకు జీవితానికి భద్రత లేదు. ఈ భద్రత కల్పిస్తూ కనీస వేతనం 26,000 చెల్లించాలి. మేము గవర్నమెంట్ని సవినయంగా మనమే చేస్తున్నాం.